హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్విక్ రెసిపీ వచ్చేసి రెడ్ క్యాప్సికమ్ పచ్చడి. యమ్మీ యమ్మీ. సో దీనికి 2 పెద్ద రెడ్ క్యాప్సికమ్స్ తీసుకున్నాను అండ్ చింతపండు. సో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి. సో ఈ సైజ్ కట్ చేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది, అంత టైం పట్టదు. సో ఎండుమిర్చి, గార్లిక్, మెంతులు, ధనియాలు, అంతే. చాలా సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. క్యాప్సికమ్ కొంచెం తీయగానే ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది. అంటే మీ స్పైసెస్ మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని మంచి హై ఫ్లేమ్ మీద ఈ రెడ్ క్యాప్సికమ్ ముక్కలను మంచిగా వాటర్ అంతా ఎగిరిపోయేలా ఫ్రై చేసుకోండి. ఇది ప్యాన్ మీద పెట్టేసి మాత్రం వేరే పని ట్రై చేయకండి. ఇక్కడే ఉండి హై ఫ్లేమ్ మీద కలుపుతూ మంచిగా ఫ్రై చేసేసుకోండి. మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చేటట్టు, అంటే లైక్ అసలు కాలుస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. బట్ ఇంకా నేను జస్ట్ ముక్కలు కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. రెడ్ క్యాప్సికమ్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇది మంచిగా రిచ్ ఇన్ వైటమిన్ సి, ఏ కాబట్టి మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. ప్లస్ beta carotene is good for your vision and good for your skin, everything anamata. So definitely na ఈ రెడ్ క్యాప్సికమ్స్ మాత్రం నేను చాలానే యూజ్ చేస్తాను. కానీ పచ్చడి చేసుకొని చాలా చాలా రోజులైందనమాట. అది చేస్తుంటేనే ఐ వాజ్ సో హంగ్రీ. ఇంకా ఓ పక్కకి రైస్ ఆన్ చేసేసాను అండ్ అవ్వగానే తినేసేద్దాం ఇంకా అన్న థాట్లోనే చేస్తున్నాను. సో దిస్ ఈస్ రెడీ. ఇలా మంచిగా ఇట్లా రోస్ట్ అయ్యేలాగా చేసేసుకోండి. చేసి పక్కకు పెట్టేసి ఇంకా తర్వాత సపరేట్గా మెంతులు డ్రై రోస్ట్ చేసుకుంటాను. ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేయండి. ఒక ½ స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని దెన్ ధనియాలు కూడా ఒక 1 స్పూన్ డ్రై రోస్ట్, ఒక రెడ్డిష్ మంచిగా అట్లా అయ్యాక తీసేసి ఫస్ట్ ఇవి 2 డ్రై రోస్ట్ చేసిన ధనియాలు, మెంతులు గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ ధనియాలు ఫ్రై చేస్తుంటేనే సూపర్ స్మెల్ వస్తూ ఉంటుంది అసలు. ఇట్స్ సో ఎపిటైటింగ్. సో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను. గార్లిక్, ఎండుమిర్చి మాత్రం డ్రై రోస్ట్ కాకుండా కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి నాకు ఇందులో గింజలు ఏమీ లేవు, బట్ గింజలు ఉన్నవి కొంచెం స్పైసీ ఉండొచ్చు కాబట్టి చూసి వేసుకోండి. మీరు 1 క్యాప్సికమ్ చేసుకుంటున్నారా, 2 క్యాప్సికమ్స్ చేసుకుంటున్నారా అన్న దాన్ని బట్టి వేసుకోండి. అండ్ ఇవి తొందరగానే ఫ్రై అయింది, వేడున్న ప్యాన్ కదా, జస్ట్ 1 మినిట్లో ఫ్రై అయిపోయినవి. సో ఇదే ప్యాన్లో ఆ మిగిలిన ఆయిల్లో గార్లిక్ కూడా ఫ్రై చేసేసుకోండి. గార్లిక్ ఫ్రై చేసుకోకున్నా కూడా బాగానే ఉంటుంది, బట్ కొంచెం ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి అనుకోండి, ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి కంపల్సరీ పులుపు కోసము. సో దట్ టేస్ట్ తీయగా, కారం పుల్లగా అసలు ఎంత బాగుంటుందంటే అది చేసుకుంటుంటేనే నాకు మై మౌత్ వాజ్ లైక్ వాటరింగ్ అనమాట. బాగా అనిపించింది. బట్ చేసుకోగానే తినేయడమే. ఇంకా ఫస్ట్ ఈ ధనియాలు, మెంతులు పౌడర్ చేసుకున్నాను. ఇవి పౌడర్ చేసుకున్నాక ఇంకా ఇవన్నీ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా. పోపు పెట్టే టైంలో వేసుకుంటా అన్న ఫైన్. బట్ నేను ఇంక ఇవి జస్ట్ ఫస్ట్ ఎండుమిర్చి, చింతపండు, గార్లిక్ వేసేసుకొని ఒక 1 మినిట్ గ్రైండ్ చేసుకున్నాక తర్వాత ఇంకా క్యాప్సికమ్ యాడ్ చేస్తాను. ఎనీవే హౌ ఫ్లెక్సిబుల్ ఇట్ ఈస్ అట్లా గ్రైండ్ పట్టేసుకోండి. అన్నీ ఒకటేసారి కూడా వేసేసి గ్రైండ్ చేయొచ్చు, కానీ పొడి ఫస్ట్ పట్టుకోండి. ఎందుకంటే దీనికి మనం వాటర్ ఏమీ యాడ్ చేయము. క్యాప్సికంలో వాటర్ కంటెంట్ బాగానే ఉంటుంది కాబట్టి బాగానే పచ్చడి లూజ్గానే వస్తుంది. సో ఎక్స్ట్రా వాటర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో నేను ఇంకా ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని మెల్లిమెల్లిగా గ్రైండ్ పట్టేస్తున్నాను. అండ్ చాలా ఫైన్ పేస్ట్ కూడా అవసరం లేదు. అఫ్కోర్స్ ధనియాలు మీకు అక్కడక్కడ తాకుతూ ఉంటాయి. అంతా గ్రైండ్ అయిపోయి రెడీ అయింది. ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాను. సో ఈ క్యాప్సికమ్ పచ్చడి దేనికన్నా బాగుంటుంది అన్నమాట. లైక్ చపాతీకి కానీ, రైస్కి కానీ, దోశకి కానీ. సో నేను మాత్రం ఇప్పుడు రైస్కి తింటున్నాను. సో ఇది పోపు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు. ఇది ఫ్రై అవ్వగానే జస్ట్
ఇంకా కొంచెం మినప్పప్పు రెడ్గా దూరగా వేగినట్టు అనిపించగానే మనం ఇంకా కరివేపాకు యాడ్ చేసేసుకోవచ్చు. సో పోపు ఈజ్ సో సింపుల్. మీకు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి పోపులో. ఈవెన్ దట్ విల్ యాడ్ ఎ వెరీ గుడ్ ఫ్లేవర్. నాకు ఆ పచ్చళ్ళలో మధ్యలో కరకర పంటి కింద ఇవి శనగపప్పు మినప్పప్పు పడితే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో డెఫినెట్లీ పోపులో మినప్పప్పు శనగపప్పు వేస్తాను. ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై అయినాక ఇందులోకి చట్నీ యాడ్ చేసేసుకోండి, గ్రైండ్ చేసింది. మీకు కొంచెము దగ్గరికి కావాలి, ఇంత వాటరీ ఉండొద్దు అనుకుంటే ఆ ఆయిల్లో ఒక 5 minutes స్లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోండి, సెట్ అయిపోతుంది. సో నేను ఈ టైంలో పసుపును ఉప్పు వేసుకుంటున్నాను. సో మీరు గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకోవచ్చు, బట్ నేను ఇంకా ఈ టైంలో వేసుకుంటున్నాను. అండ్ మంచిగా స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకొని ఇంకా వేడిగా నెయ్యి వేసుకొని తినేయడమే. అసలు ఎంత బాగుంటుందంటే ఈ చట్నీ. చాలా చాలా రోజులైందనమాట నేను రెడ్ క్యాప్సికమ్ చట్నీ చేసుకొని కూడా. సో ఇంకా అసలు వెంటనే తినేద్దామన్న థాటే నడుస్తుంది చేస్తున్నంతసేపు. అండ్ దోశకి కూడా స్ప్రెడ్ చేసి మనకి ఒక మైసూర్ మసాలా దోశ ఫీల్ని ఇస్తుంది అనమాట. సో మనకి కారం తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇందులో ఒట్టి ధనియాలు కాక వేసుకుంటే నువ్వులు ప్లస్ పల్లీలు కూడా వేయించి వేసుకోవచ్చు. బట్ మనకి అవి డామినేట్ చేయొద్దు కాబట్టి, క్యాప్సికమ్ టేస్ట్ రావాలి కాబట్టి ఇలా బాగుంటుంది. సో వేడిగా షిఫ్ట్ చేసేసి ఇంకా అన్నం కూడా పెట్టేసుకొని స్టార్ట్ చేస్తున్నా తినడము. ఎంత బాగుండే అంటే అసలు all my senses were satisfied, my palate was happy. అంటే ప్రతి ముద్దకి అమ్మయ్య అన్న అంటే అది ఎక్కువసేపు కూడా ఇట్లా మింగేయడము, మళ్ళీ ఇంకో బుక్క పెట్టుకోవడము. అసలు ఆ కెమెరా ఎటు పెడుతున్నాను, ప్రాపర్గా చూపిస్తున్నానా లేదా, షేక్ అవుతుందా కెమెరా అన్న థాట్ ఏది లేకుండే అన్నమాట మైండ్లో. ఎప్పుడు ఆ ముద్ద నోట్లోకి పోతుంది ఫటాఫట్ కలిపేసి అనే ఉండే. సో ఐ వాజ్ లైక్ సో హ్యాపీ ఈటింగ్ దిస్ పచ్చడి ఆఫ్టర్ లాంగ్ టైమ్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే రోటి పచ్చళ్ళు కొంచెం తీయగా కూడా ఇష్టం ఉండే వాళ్ళకి ఇది నచ్చుతుంది. బాగా స్పైసీగానే ఉండాలి రోటి పచ్చడి అంటే అనే వాళ్ళకి ఇది సెట్ అవ్వదు. బట్ హూ ఎవర్ లైక్స్ దేర్ చట్నీస్ స్పైసీ అండ్ టాంజీ అండ్ స్వీటిష్ వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ట్రై చేయాల్సిన పచ్చడి ఇది. ఎంత బాగుండే అంటే అంత బాగుండే. దెన్ ప్లీజ్ ట్రై చేయండి, మెన్షన్ మీ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరూ ఫ్రూట్స్ వెజ్జీస్ బాగా తింటున్నారా? మేక్ ష్యూర్ ఐరన్ కూడా మంచిగా ఉండేలా చూసుకోండి. ఓకే, ఎవ్రీథింగ్ షుడ్ బి మెయింటైన్డ్ అండ్ హెల్దీ లివింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఎక్సర్సైజ్. స్టే హ్యాపీ, ఈట్ హెల్దీ, స్టే ట్యూన్ టు మై వీడియోస్ కంటిన్యూస్గా వస్తున్నట్టు తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు నచ్చిందా ఈ టేస్ట్ కామెంట్స్లో పెట్టండి. మీరు ఎలా చేస్తారో కూడా రెసిపీ యాడ్ ఆన్స్ ఇంకా ఏది యాడ్ చేస్తే బాగుంటుందో కూడా కామెంట్స్లో పెట్టినా ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ స్టోరీస్. సో ఐ హోప్ యు ఆర్ లైకింగ్ మై వీడియోస్, బట్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. దట్ విల్ బీ ఎ గ్రేట్ సపోర్ట్ and encouragement. Thank you.